అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నాగపంచమి రోజైతే పూజ తొందరగానే అయిపోవాలని అయితే పొద్దున్నే లేచిన. నాగుల్ని ఇంట్లో దించుకొని పూజ చేస్తారంట. నాకు పెళ్ళైన తర్వాత అని తెలుసు. నేను కూడా చూడలేను. పెళ్ళైన కొత్తలో మా బావ ఎట్లా చెప్తే అట్లా చేసిన. మా అత్తమ్మ నాకు ఏ పండుగలు చూపెట్టలేదు. నాకు ఏ పండుగలు కూడా తెలియదు. మా పెళ్ళైన నుండి మేమైతే బయటనే ఉంటున్నాము. ఇక వాళ్ళ గురించి ఎందుకులని చెప్పుకుంటే అది పెద్ద కథనే ఉంటుంది. ఇటు వంట చేసుకుంటేనే పూజకు కావాల్సిన అన్ని రెడీ చేసుకున్నా. నైవేద్యంకి అయితే బెల్లపన్నం చేసిన. ముందు రోజు నైటే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి వంట తొందరగానే అయిపోయింది. అందరు ఉన్నప్పుడే పూజ చేసుకుంటే మంచి అనిపిస్తుంది కదా. ఇక వాళ్ళు వెళ్ళినాక తిరంగా చేసుకోవచ్చు అన్నట్లు నాకు మంచి అనిపించదు. ఏమేమి పడతాయో అన్నీ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసిన. మళ్ళీ ఓకే లేసుడు అవుతుంది అని చెప్పేసి ఇక ఇట్లనైతే వేస్తారంట. ఇది బాగా చెప్తేనే నేను చేసిన. నాకు కూడా తెలియదు, ఎప్పుడు చూడలేను నేను. మనం పుట్ట దగ్గర ఎట్లా చేస్తామో సేమ్ అట్లనే వస్త్రంని ఇట్లా చేసిన. ఒక సైడ్ 3 ఒక సైడ్ 2 మొత్తం 5 నాగులు అన్నట్టు. పీట మీద అయితే ఇట్లా ముగ్గు వేసుకున్న. పువ్వులు గన్నేరు పువ్వులు పెడతారు, నాకు దొరకలేవా పువ్వులు. పసుపు కుంకుమ వేసిన తర్వాత దీపం అయితే వెలిగించిన. మనం పుట్టలో పాలు పోసినట్టే 5 సార్లు అయితే పాలు వదిలిన. తర్వాత కొబ్బరికాయ కొట్టిన. ఈ ప్రాసెస్ ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి. మా పూజ విధానం నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ లాస్ట్కు హారతి ఇచ్చిన తర్వాతనైతే పిల్లలకి కళ్ళు కడిగి ఇట్లా నాగుల పంచమి రోజు రాఖీ పౌర్ణమి రోజు అయితే మస్తు ఫీల్ అయితే కొందరికి అన్ని అనుకున్నట్టు. రాఖీ పౌర్ణమి రోజు అయితే మా అక్కనే కడుతుంది పిల్లలిద్దరికి రాఖీ. ఇక సాయంత్రం నాన్న కూడా వచ్చి నుండి నాన్నకు కూడా కళ్ళు కడిగిన. మా చిన్నోడి చేతిలో ఫోన్ ఉంటేనే సప్పుడు ఉండదు, మస్తు సతాయిస్తాడు. ఇక వాడికైతే ఫోన్ ఇచ్చిన తర్వాతనే పూజ చేసుకున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో చూస్తున్నా లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వాళ్ళకి బాక్స్ పెట్టేసి అయితే వాళ్ళని స్కూల్కి పంపించేసిన. ఈ వీడియోలు ఎంతైతే ఇంతటితో స్టాప్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.